మనకి పైన ఫస్ట్ బాస్ అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏ ఏ జాబ్‌లో చూసినా గూడా మనం మనం ఓన్‌గా బిజినెస్ చేస్తే మనకి మనమే బాస్. మనం ఒకరి కింద జాబ్ చేస్తున్నామంటే మనకు పైన మేనేజ్‌మెంట్ అనేది ఉంటుంది. ఆ విధంగా పైనుంచి ప్రెజర్స్, ఇంట్లో ఫ్యామిలీ బర్డెన్స్, ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్, జాబ్ చేసే వాళ్ళ రిస్క్ జాబ్‌లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది జనరల్‌గా. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలన్నా చాలా కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళ మెంటల్‌గా చాలా టార్చర్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అది మైండ్ తోటి ఆలోచించేది. టయానికి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తదో, ఓవర్ నైట్స్ గూడా డ్యూటీ చేసే సిచ్యుయేషను. అదే ఒక బయట హార్డ్‌వేర్ జాబ్ చేయాలన్నా గూడా సేమ్ సిచ్యుయేషను. పైన నుంచి ప్రెజర్స్ అనేది ఉంటది. ఎక్కడైనా గూడా. ఈ విధంగా జాబ్ అరుణ చేయాలి. గారు గుడ్ మార్నింగ్. గుడ్ అరుణ మార్నింగ్. గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ విధంగా జాబ్‌లో ఎలా సిచ్యుయేషన్ ఉంటుంది? జాబ్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ధనవంతులయ్యారా? అని ఫస్ట్ ఎవరికి వాళ్ళని క్వెషన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో జాబ్ చేసేవాళ్ళం ఉన్నాం. జాబ్ వల్లే మా లైఫ్ సెటిల్ అయింది. మేము ఒక ఓన్ బిల్డింగ్ కట్టాము. మా పిల్లల్ని ఫారెన్ పంపించి చదివిపిచ్చాము అని ఎవరైనా కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారా? మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. మేము జాబ్ చేయడం వల్లే మా లైఫ్ ఇలా ఉంది అని ప్రతి ఒక్కరం క్వెషన్ చేసుకోవాలి. అది మనం చూస్తే గనక ఒక జాబ్ చేసేవాళ్ళు ఎప్పటికీ అలానే ఉండిపోతున్నారు. మనం బయట స మన ఫ్యామిలీలో గానీ, బయట గానీ చూస్తే. ఓన్లీ జాబ్ వల్ల అనుకుంటే. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్‌కి మనకి ఏ విధంగా శాలరీ వస్తుంది? ఆ వచ్చే శాలరీతోటి మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామా? అనేది ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటుంటారు. ఎందుకంటే మనకున్న శాలరీతోటి మనం ఈ విధంగా అడ్జస్ట్ అవ్వాలి అని. అదే ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో గానీ, ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో గానీ, ఏదైనా ఓన్ బిజినెస్‌లో గానీ, ఎక్కడైనా మనం చేసుకుంటే మనం అన్‌లిమిటెడ్ మనీ తీసుకోవడానికుంది. ఫస్టు ఈ విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడము, టైమ్ ఫ్రీడము అన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి. మనం ఓన్‌గా ఏదైనా చేస్తే ఎక్సెప్ట్ జాబ్ ఏది చేసుకున్నా గూడా అందులోనూ ఈరోజు మనం స్పెషల్‌గా వెస్టేజ్ అనే మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి మన బిజినెస్ మనం చేసుకోవడం వల్ల మనకి ఏ విధంగా లైఫ్ ఉండబోతుంది అనే దాని గురించి కంప్లీట్‌గా చూద్దాం. జనరల్‌గా ఎవరైనా గూడా ఒక జాబ్ చేయాలంటే మినిమమ్ ప్రతి ఒక్కరం గూడా ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలంటే 20-25 సంవత్సరాల ఏజ్ పడుతుందా? ఎందుకంటే ఒక 10థ్ క్లాస్ అయిపోయేసరికే 16 ఇయర్స్ అవుతుంది. అదేవిధంగా ఇంటరు, నెక్స్ట్ డిగ్రీ. మినిమమ్ ఏదైనా ఒక డిగ్రీ మన చేతిలోకి రావాలంటే 20-25 సంవత్సరాలు మనం టైం పెడుతున్నాం. ఆ టైంతో పాటు ప్రతి ఒక్కరం ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్‌లో చదువుతున్నామా? చాలా తక్కువ. ఎవరన్నా విలేజెస్‌లో ఉండేవాళ్ళం కొంతమందిని చదివిపిస్తుంటాం. కానీ దానికి తోడు కొంచెం ఫైనాన్షియల్‌గా గూడా ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే మంచి కాలేజీలో చదవాలి, మంచి స్కూల్స్‌లో చదవాలంటే అప్పు తెచ్చైనా సరే పిల్లల్ని మంచిగా చదివిపిచ్చుకోవాలనుకుంటాం. ఎందుకంటే నాలాగా నా పిల్లలుండొద్దు, వాళ్ళకి మంచి లైఫ్ ఇయ్యాలని. ఈ విధంగా మనం పెట్టే మనీతో పాటు మన మన టైం గూడా వేస్ట్ అవుతుంది. వేస్ట్ అని గాదు అక్కడ. ఎందుకంటే ఒక డిగ్రీ పట్టా మన చేతిలోకి రావాలంటే కొంత టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనం చేస్తున్నాం. అదేవిధంగా కొంత మనీ గూడా ఖర్చు చేస్తున్నాం. ఖర్చు చేసి మనం ఏ విధంగా జాబ్ చేస్తున్నాం? ప్రతి ఒక్కరం గూడా ఈ రోజుల్లో ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవ్వరైనా గూడా ఒక హైదరాబాద్ లాంటి సిటీలో సెటిల్ అవ్వాలని గాదు. ఒక డిగ్రీ చదువుకునే వ్యక్తికి మినిమమ్ ఎంత శాలరీ వస్తుంది? హైదరాబాద్‌లో అని గాదు ఎక్కడైనా గూడా చూడండి. హైదరాబాద్ మెయిన్ సిటీ ఇప్పుడు మనం బేసిక్‌గా చూస్తే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఇలా కామన్‌గా సిటీస్ ఉంటాయి. అలానే ఆహ్, ఊ ఊరు దగ్గర గూడా చాలామంది చిన్న చిన్న జాబులు చేసుకుంటుంటారు డిగ్రీ చదివినోళ్ళు ఎవరైనా గూడా. వాళ్ళకి మినిమమ్ ఎంత శాలరీ వస్తుంది? ఫస్ట్ స్టార్టింగ్ మనం జాయిన్ అయ్యేటప్పుడు 10,000 కంటే ఎక్కువ వస్తుందా ఎవరికైనా గూడా? మినిమమ్ 10,000తో స్టార్ట్ అవుతుంది. మాక్సిమం అంటే 15,000 అంతకంటే ఎక్కువ ఎవరికీ రావట్ల. చూడండి మనం కొంత లక్షలు ఖర్చు పెట్టి చదివి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి, మనకి నచ్చిన జాబ్ చేస్తున్నామా? మనకి నచ్చిన జాబ్ చేస్తున్నామా? మనకు నచ్చిన శాలరీ తీసుకుంటున్నామా? ఫస్టు. అది ఆలోచించుకోవాలి ఎవరివైనా గూడా మంచి జాబ్ రావాలని చదువుతాం. కానీ అందరికీ మంచి జాబులు రావాలంటే కొత్తగా కంపెనీలేం తయారవ్వవు గదా! మనకి చదువుకున్నాంలే సరే ఏదో ఒక జాబు ఖాళీ లేకుండా వెళ్దామని చాలామంది అడ్జస్ట్ అవుతుంటాం. ఈ విధంగా 95% పీపుల్ మనం చదువుకున్న చదువుకి, చేసే జాబ్‌కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం గూడా చాలామంది మన ఇంట్లో ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌లోనే చాలామందిని చూస్తుంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్‌లో. ఈ విధంగా 95% పీపుల్ చదువుకున్న చదువుకి, చేసే జాబ్‌కి సంబంధం లేకుండా అడ్జస్ట్ అయిపోయేసి ఏదైనా సరే నాకు ఏదో ఒక జాబ్ ఉంటే చాలు అని చాలామంది అడ్జస్ట్ అవుతున్నాం. అదేవిధంగా జాబులు లేకుండా జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామందున్నారు మనం చూసుకుంటే. ఈ విధంగా మనం చదువుకున్న చదువుకి పెట్టిన
చేసే జాబ్‌కి సంబంధం లేదు. అదేవిధంగా మనం అంత దాకా రావాలంటే ఒక 20-25 సంవత్సరాలు టైం పడుతుంది. అందులోనూ కొంత మనీ ఖర్చు చేస్తున్నాం. మనీ ఖర్చు చేసినప్పటికీ మనకి నచ్చిన జాబ్ చేయలేకపోతున్నాం. అదే ఈరోజు ఒక జాబ్ చేసేవాళ్ళు ఎంప్లాయీ. జాబ్ అంటే మనం ఎంప్లాయీస్‌నే కదా! బిజినెస్ చేస్తే మనం ఓనర్సు. అదే జాబ్‌కెళ్ళాలంటే ఒకరి కింద మనం ఎంప్లాయీస్. బాస్ కింద మనం ఎంప్లాయీస్. అదేవిధంగా వెస్టేజ్‌లో ఇప్పుడు మనం చెప్పుకున్నాము స్టార్టింగ్‌లో మన జాబ్ దాకా రావాలంటే మినిమమ్ 20 ఇయర్స్ టైం పెట్టాలన్నాం. ఆ 20 ఇయర్స్‌లో కనీసం ఆ 20 ఇయర్స్ వచ్చిన తర్వాతైనా కూడా మనం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ మనం వెస్టేజ్‌లో నిలబడి ఉంటే మనం సక్సెస్ అవ్వచ్చు. అలా సక్సెస్ అయ్యి ఈరోజు మన లైఫ్ ఏ విధంగా తీసుకోవచ్చు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా. జాబ్ చేయాలంటే మనం చదువుకోవాలంటే ఇక్కడ చూడండి 20-25 సంవత్సరాలు టైం పెడుతున్నాం. లక్షల్లో పెట్టుబడి పెడుతున్నాం. అదే మనకి ఈరోజు వెస్టేజ్‌లో మనం నిలబడాలంటే ఒక్క రూపాయి మన చేతుల్లో లేకపోయినా కూడా మనం వెస్టేజ్‌లోకి వచ్చి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడన అవసరం లేదు. నీకు వెస్టేజ్‌లో మెంబర్‌షిప్ ఇవ్వాలంటే నువ్వేం చదువుకున్నావు? నీ క్వాలిఫికేషన్ ఏంది? నీ ఏజ్ ఎంత? అని ఎవ్వరు అడగరు. ప్రతి ఒక్కరికి మెంబర్‌షిప్ ఫ్రీ ఉంటుంది. ఈ విధంగా మెంబర్‌షిప్ ఫ్రీ తీసుకొని ఒక 2 సంవత్సరాలు మనం వెస్టేజ్‌లో నిలబడి ఉంటే మినిమమ్ 20,000 శాలరీ తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చదువుకున్న వాళ్ళమైనా, చదువుకోని వాళ్ళమైనా ఎవరమైనా కూడా ఫస్ట్ మనం మెంబర్‌షిప్ తీసుకొని బిజినెస్ చేయడానికి ముందుకొచ్చి ఒక అడుగు వేసి ఆలోచించాలి ఎవరిమైనా కూడా. మనం ఇన్వెస్ట్‌మెంట్ లేదు దీంట్లో. ఇక్కడ మనం జాబ్‌లో చూస్తే ఒకరి కింద మనం పని చేస్తున్నాం. అందులోనూ మనం టైంని సేల్ చేసుకుంటున్నాం. ఒకరి కింద పని చేయడమే కాదు, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా మంత్లీ శాలరీ కింద ప్రతి ఒక్కరికి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఈ విధంగా మనం టైం నమ్ముకుంటున్నాం. 8 గంటలు డ్యూటీ చేస్తున్నాం. ఆ 8 గంటల టైంని మనం మన ఓనర్‌కి అమ్ముకుంటున్నాం. అదే బిజినెస్ ఓనర్ అదే ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో మనం వెస్టేజ్‌లో మనం చూసుకుంటే గనక మనకి మనమే ఓనర్. మనకి మనమే బాస్. మనకెవరు బాస్ అనే వాళ్ళున్నారు ఇక్కడ. మనకి టైం అనేది మల్టిప్లై అవుతుంది. అది ఏ విధంగా అంటే అదే జాబ్‌లో అయితే మనం టైం అమ్ముకుంటున్నాం. కానీ మన వెస్టేజ్‌లో మనం టైం మల్టిప్లై చేసుకోవచ్చు. మన వర్కింగ్ అవర్స్ అనేవి. అవి ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక జాబ్ చేసే వ్యక్తి 25 రోజులు మినిమమ్ గదండీ! ఒక 30 రోజులుంటాయి నెలలో. వీక్ ఆఫ్‌లు తీసేస్తే ఒక 4, 5 రోజులు మినిమమ్ మనకి వర్కింగ్ డేస్ 25 రోజులు కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా 25 రోజులు మనకి వర్కింగ్ అవర్స్ ఉంటే మనకి ఒక నెలకి శాలరీ ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళకి బేసిక్‌గా ఒక 10,000 శాలరీ వస్తుందనుకోండి. 10,000 ఒక రోజులో మనం పని చేసే గంటలు 8 గంటలు. కామన్‌గా అంతే కదా! ఎవరికైనా కూడా వర్కింగ్ అవర్స్, ఓటీ అవర్స్, ఎక్స్‌ట్రా అవర్స్, జనరల్ షిఫ్ట్‌లు కాకుండా కామన్‌గా మన వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ ఉంటుంది ఎవరికైనా కూడా. ఈ 25 రోజుల్లో 8 గంటలు మనం చూస్తే గనక రోజుకి 8 గంటల లెక్కన ఒక రోజుకి మనకొచ్చే శాలరీ 10,000 కింద మనం కన్సిడర్ చేస్తే రూ. 400 మనకు శాలరీ వస్తుంది ఒక్క రోజుకి. అంటే ఇక్కడ చూడండి ఒక గంటకి మనకి రూ. 50. మనం చేసే పనికి నెలకి మనకి 10,000 శాలరీ వస్తుంటే అందులో ఒక రోజుకి మనకి 400 వస్తే ఒక గంటకి రూ. 50 వస్తుంది. అంటే మనం టైంని ఇక్కడ అమ్ముకుంటున్నాం. ఒక గంట మనం పని చేస్తే మనకి రూ. 50 కంపెనీ శాలరీ ఇస్తుంది. వాళ్ళు లక్షల్లో ఇన్కమ్ తీసుకొని కానీ మనం వాళ్ళ కింద పని చేస్తున్నాం కాబట్టి నీకు నచ్చితే చెయ్యి లేకుంటే మానేయి అంటారు. ఈ విధంగా మన టైంని వాళ్ళ దగ్గర మనం అమ్ముకుంటున్నాం. అదే మన వెస్టేజ్‌లో మనం చూస్తే గనక మన టైం అనేది మల్టిప్లై అవుతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మన కింద ఒక 2,000 మంది టీమ్ ఉన్నారనుకోండి. మనం వెస్టేజ్‌లో ఉన్నాము. మనం ఒక 6 మందికే పరిచయం చేస్తాం. ఆ 6 మంది డూప్లికేషన్ చేసుకుంటూ మన టీమ్ ఒక 2,000 మంది అయింది. 2,000 మందికి ఒక్కొక్కరు మనం 8 గంటలే పని చేస్తాం. 8 గంటలు పని చేసినా కూడా టోటల్ వర్కింగ్ అవర్స్ ఒక రోజులో మనం ఒక వ్యక్తి 8 గంటలు పని చేస్తే ఆ 2,000 మంది వర్కింగ్ అవర్స్ మనకు మల్టిప్లై అవుతాయి. ఎందుకంటే మనం వెస్టేజ్‌లో ఉన్నాము. ఆ 2,000 మంది వర్కింగ్ అవర్స్ మనకు కన్సిడర్ అవుతాయి కాబట్టి టోటల్‌గా ఒక రోజులో మనకు వచ్చే గంటలు 16,000 గంటలు. చూడండి 8 గంటలు మనం పని చేస్తే ఎక్కడ, అదే 16,000 గంటలు మనకు కన్సిడర్ అయితే ఎక్కడుంటుంది. మన లైఫ్ ఇక్కడే చూడండి. మనం పని చేస్తే 8 గంటలు మాత్రమే చేయగలం. అదే మనం వెస్టేజ్‌లో ఉంటే మన టీమ్ మనకి కన్సిడర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ ఇస్తూ కూడా మనం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు 16,000 గంటలు మనకి కన్సిడర్ అవుతుంది అంటే గంటకి రూ. 50 లెక్కనని చెప్పుకున్నాం ఇక్కడ. అదే రూ. 50 ఇక్కడ వేసుకున్నా కూడా ఒక రోజులో మనకొచ్చే శాలరీ 8,00,000.
చూడండి ఇక్కడ ₹400 మనం కష్టపడి పని చేస్తే, మనం ఇష్టపడి, మనం సింపుల్‌గా, ఈజీగా మనకు తెలిసిన వేలో మనం పరిచయం చేసుకుంటూ, స్మార్ట్‌గా వర్క్ చేసుకున్నా, మనకి రోజుకి 8,00,000 వస్తుంది ఈజీగా. అదే మనకు ఒక నెలకి చూసుకుంటే 2,40,00,000 వస్తుంది మనకు శాలరీ. ఈ విధంగా మన వర్కింగ్ అవర్స్ అనేవి మల్టిప్లై అవుతాయి. జాబ్‌లో అయితే మనం టైం నమ్ముకుంటున్నా ఒక గంటకి ₹50 వస్తుంది. అదే మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే మన టీమ్ ఎంత పెద్దదవుతుందో మనకి వర్కింగ్ అవర్స్ అంత ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ యూజర్‌గా ఉన్నోళ్ళైనా గూడా వాళ్ళ నుంచి పెంచుకుంటూ మన నెంబర్ ఆఫ్ నెట్‌వర్కర్స్ పెంచుకుంటే మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెంచుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి పని చేస్తే 8 గంటలు, అదే ఆ 2000 మంది 8 గంటలు, ఒక్కొక్కరు 8 గంటలు ఎవరి కోసం వాళ్ళు పని చేసుకున్నా గూడా 16,000 గంటలక్కడ. మనకి ఒక నెలకొచ్చే ఇన్‌కమ్ 2,40,00,000. చూడండి 2,40,00,000 ఎక్కడ? 10,000 ఎక్కడ? కంపారిజన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం గూడా. ఈరోజు మనం ఎక్కడ మన లైఫ్ పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరం జాబ్ చేసే వాళ్ళైతే డిఫరెన్స్ ప్రతి ఒక్కరు కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే గనక జాబ్‌లో 8-12 గంటల వరకు మినిమమ్ వర్కింగ్ అవర్స్ ఉంటున్నాయా? కామన్‌గా అయితే 8 అవర్స్. అదే జనరల్ షిఫ్ట్‌లు 12 అవర్స్ డ్యూటీ అనుకుంటే మనకి అక్కడ 12 గంటలు మనం పని చేస్తున్నాం. 12 గంటలు పని చేసినా గూడా మనకొచ్చే శాలరీనే మనకొస్తుంది. అంతకు మించి మనం తీసుకోవడానికి ఉందా? చూడండి అందులోనూ టైం వేస్ట్ కూడా అవుతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు 8 గంటలు మనకి జర్నీ ఉంటుంది. 8 గంటలు మనకి వర్కింగ్ అవర్స్ ఉంటే, ఒక 2 గంటలు, 3 గంటలు లాంగ్‌లో పనిచేసే వాళ్ళైతే గనక 2, 3 గంటలు వాళ్ళకి జర్నీలోనే యెళ్ళిపోతుంది. ఆ జర్నీలో వాళ్ళేమైనా డ్యూటీ చేయగలుగుతారా? ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయగలుగుతారా? ప్రశాంతంగా రెస్ట్ తీసుకోగలుగుతారా? ఏది చేయగలుగుతారు చెప్పండి? అక్కడ మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే వెస్టేజ్‌లో మనం ఉన్నామంటే, ఒక 4-12 గంటల మధ్యలో మినిమమ్ 4 అవర్స్, మ్యాక్సిమం 12 గంటలు. మిగిలిన 12 గంటలు మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, ఏదన్నా వర్క్స్ ఉంటే చూసుకోవచ్చు. ఒక రోజులో మనకి 24 గంటలు ఉంటాయి గదా! 12 గంటలు మనం పక్కన పెట్టిన మిగిలిన 12 గంటల్లో 4 గంటలైతే మనం టైం స్పెండ్ చేయగలం గదా! ఎవరిమైనా గూడా ఒక జాబ్ చేసే వ్యక్తి పార్ట్ టైమ్‌గా స్పెండ్ చేయాలన్నా 4 అవర్స్ మినిమమ్ స్పెండ్ చేయొచ్చు. 4 అవర్స్ కాకుండా ఒక 2 అవర్స్ అయినా స్పెండ్ చేయొచ్చు. ఈ విధంగా వెస్టేజ్‌లో మనం ఒక 4-12 గంటల వరకు మనం కష్టపడితే, కష్టమని గాదు, ఇష్టపడుతూ ఎక్కడుండి ఎక్కడికైనా గూడా మనం బిజినెస్‌ని చేసుకోవచ్చు. ఎక్కడ గూడా టైం అనేది వేస్ట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక జర్నీలో ఉంటే మన పక్కనున్నోళ్ళతోటి మనం పరిచయం చేసుకోవచ్చు. లేదంటే మన ఫోన్‌లో మన టీమ్‌లో వాళ్ళతోటి మాట్లాడొచ్చు. లేదంటే ఒక కొత్త వ్యక్తితోటి మనం బిజినెస్‌ని పరిచయం చేయొచ్చు. మన పక్కన కూర్చున్న వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళకి మన బిజినెస్‌ని ఒక అవకాశంగా మనం చెప్పొచ్చు. లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ వీడియో చూడొచ్చు. చూడండి ఎక్కడ కూడా మన బిజినెస్‌లో టైం వేస్ట్ అనేది లేదు. టైం సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం స్మార్ట్‌గా చేసే వర్క్ హార్డ్ వర్క్ కాదు మనది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేసుకోవచ్చు. అదే మనం జాబ్ చేయాలంటే మన కంపెనీకెళ్ళాలి. మన మేనేజర్ చెప్పిన వర్క్ మాత్రమే చేయాలి. మన టైం అనేది వేస్ట్ అవుతుంది. జర్నీలో గానీ, రిమైనింగ్ టైం అంతా గూడా. ఇక్కడ మనం చూస్తే కంపెనీ వర్కింగ్ అవర్స్ మనకి 8 అవర్సే. కానీ మనకి రాను పోను జర్నీ ఉంది కదా! ఇందాక 8-12 గంటలని చెప్పుకున్నాం. ఆ 12 గంటలంటే అక్కడ మనకి జర్నీ అనేది కొంత వేస్ట్ అవుతుంది. లాంగ్‌లో వాళ్ళైతే బస్ జర్నీ గానీ, లేకపోతే కొంతమంది బైకుల్లో జర్నీ చేస్తుంటారు. కొంతమంది మరీ లాంగ్ ఉంటే ట్రైన్‌లో కూడా జర్నీ చేస్తుంటారు. ఈ విధంగా మన టైం అనేది జాబ్ చేసే వాళ్ళకి టైం అనేది వేస్ట్ అవుతుంది. అది ఫ్యామిలీకి యూజ్ అవ్వదు. మన రెస్ట్ తీసుకోవడానికి యూజ్ అవ్వదు. ప్రశాంతంగా ఆహ్, ఏదన్నా మంచి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఏదన్నా పని చేద్దామన్నా కూడా మనం చేయలేం. అదే జాబ్ చేసే దాంట్లో మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే ఒక 2-4 గంటలు స్మార్ట్‌గా వర్క్ చేసుకోవచ్చు. మనకు జర్నీలో కూడా మనం మన టీమ్ తోటి మాట్లాడుకోవచ్చు కాబట్టి హ్యాపీగా. ఒక బస్‌లో ఉన్నామంటే బ్లూటూత్ పెట్టుకొని ఏదన్నా వీడియో చూడొచ్చు. లేదంటే ఒక కార్‌ని జర్నీ చేస్తున్నామంటే టీమ్ తోటి మాట్లాడుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు కాబట్టి మన పక్కన ఉన్న ప్యాసింజర్ తోటి కూడా మనం బిజినెస్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఈ విధంగా మన టైం అనేది వేస్ట్ కాకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. జాబ్‌లో మనం చేసేది హార్డ్ వర్క్. నిజమే కదండీ! ఇప్పుడు చూడండి జాబ్ చేయాలంటే మనం జర్నీ చేస్తున్నాం. జర్నీ చేసిన దాంతో పాటుగా బాస్ చెప్పిన పని చేస్తున్నాం. ఆ పని కంప్లీట్ అవ్వకపోతే మనల్నే అంటారు. అంతే కదా! ఇప్పుడు మనం మన కంపెనీకి నచ్చకపోయినా, మనకి బాస్ నచ్చకపోయినా, అక్కడ ఎవరితోటి గొడవ పడినా అది ప్రాబ్లమ్ మన మీదకే వస్తుందా?
ఎందుకంటే మనం వాళ్ళ కింద పని చేస్తున్నాం కాబట్టి ఎవరిది ప్రాబ్లమ్ అయినా కూడా మన మీదకే వస్తుంది. అందులోనూ మనం ఆ ఇచ్చిన పనిని కంప్లీట్ చేయకపోయినా కూడా మనకి కొంచెం పనిష్మెంట్ అనేది ఉంటుంది. దానికి తగినట్టు ఏదో ఒకటి పార్షియాలిటీ అయితే ఉంటుంది ఎక్కడైనా కూడా. ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారులే వీళ్ళకి చాలా కూల్ ప్రశాంతంగా ల్యాప్‌టాప్ ముందు కూర్చోన్నారనుకుంటాం. కానీ వాళ్ళ మైండ్‌కి ఎంత బర్డెన్ ఉంటుందో అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ విధంగా మైండ్ తోటి ఆలోచించి కొంచెం మెంటల్‌గా టార్చర్ ఉండేది సాఫ్ట్‌వేర్ జాబు. అదే ఒక హార్డ్‌వేర్ జాబ్ అనుకోండి. హార్డ్‌వేర్ అన్నా గానీ, ఫార్మా గానీ, లేకపోతే ఏదైనా రిమైనింగ్ సాఫ్ట్‌వేర్ తప్ప రిమైనింగ్ ఏ జాబ్‌లైనా కూడా చూడండి, మనం అక్కడ కష్టం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు కూర్చోబెట్టి ఎవరు డబ్బులియ్యరు గదా! మనం ఏదైనా చేస్తున్నాము, మనకు సాలరీ వస్తుందంటే మనం పని జేయాలి. అక్కడ మన బాడీ అన్నా అలసిపోతుంది, లేకపోతే మైండ్ అన్నా అలసిపోతుంది. అంటే మనం కష్టపడితే మనకు వచ్చేది మనం మన మన జాబ్‌లో ఇన్‌కము. అదే మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే మనం కష్టపడన అవసరం లేదు. మన ఒళ్ళు అలవనవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక ఫార్మా కంపెనీలో అయినా కూడా ఒక ఆడిట్ ఉందంటే అప్పుడు ఎంత హడావిడి ఉంటుందంటే ఆ జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడ చూసుకున్నా కూడా మనం అనుకున్న పని ఆ టైంలో కంప్లీట్ అవ్వకపోతే ఎంత ప్రెజర్ ఉంటుంది పైనుంచి మనకి. అంత కష్టం ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి. అదేవిధంగా మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే స్మార్ట్‌గా వర్క్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మనం మన ఇంట్లోనే ఉండి జూమ్ మీటింగ్స్ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రామాంజనేయులు సారే ఉన్నారండి. సార్ మన హైదరాబాద్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌లో సార్ ఉంటూ, సార్ గుంటూరులో టీమ్‌ని ఎక్కడ డౌన్ ఫాల్ అవుతుందో చూస్తున్నారు. అదేవిధంగా రాజమండ్రిలో టీమ్ ఎక్కడ డౌన్ ఫాల్ అవుతుందో చూస్తున్నారు. ఈస్ట్, వెస్ట్‌లో చూస్తున్నారు. అనంతపూర్‌లో చూస్తున్నారు. నెల్లూరులో చూస్తున్నారు. హైదరాబాద్‌లో చూస్తున్నారు. చూడండి ఇన్ని దగ్గరలో సార్ వర్క్ చేస్తున్నారంటే సార్ ఒక్కరు నెలంతా ఎక్కడ తిరగగలుగుతారు? ఎక్కడైనా తిరిగి చేసే పనయితదా? ఎంతంటే సార్ కింద 9,000 మంది టీమున్నారు. 9,000 మందితోటి డైరెక్ట్‌గా మాట్లాడి చేయడానికి అయితదా? ఇంట్లో కూర్చొని స్మార్ట్‌గా ఎందుకు మన టీమ్ డౌన్ ఫాల్ అవుతుంది? ఎక్కడ మనం వర్క్ చేయాలి? ఎక్కడ మన వర్క్ పెంచాలి? వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఇవ్వాలి? ఏ విధంగా సపోర్ట్ చేయాలి? అని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రతి ఒక్క లీడర్ తోటి ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నారు ఆ సారు స్మార్ట్‌గా. చూడండి మన వెస్టేజ్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బిజినెస్ చేసుకోవడానికి ఉంది. ఎక్కడ కూర్చొనైనా చేయొచ్చు. మన ఊర్లో ఉండి చేయొచ్చు. వేరే ఊర్లో ఉండి చేయొచ్చు. ఒక ఫంక్షన్‌కెళ్ళినా చేయొచ్చు. ఒక పెళ్ళికెళ్ళినా చేయొచ్చు. వేరే రాష్ట్రం వెళ్ళినా చేయొచ్చు. ఆఖరికి వేరే దేశంలో ఉండి కూడా చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేసుకునే బిజినెస్ మనది. స్మార్ట్‌గా మన ఇంట్లో మనం ఉండి తెలియని నాలెడ్జ్ మన ఫోన్ ద్వారా గానీ, అప్లయన్స్ ద్వారా గానీ తెలుసుకుంటూ చేసుకునే సింపుల్ ఈజీగా చేసుకునే వర్క్ మన వెస్టేజ్. కానీ అది అర్థం చేసుకుంటే. అర్థం కాకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. అది అర్థమైతే చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు మనం ప్రతి ఒక్కరం గూడా. ఇక్కడ చూడండి జాబ్‌లో మనకి నో టైమ్ అండ్ నో మనీ ఫ్రీడమ్. అంతే కదండీ! ఇప్పుడు ఎవరైనా గూడా ఒక మేనేజర్ పొజిషన్‌లో ఉన్నారు. మేనేజర్ పొజిషన్‌లో ఉన్నోళ్ళైనా గూడా వాళ్ళకి గూడా ఫిక్స్‌డ్ టైమ్ ఉంటుంది. ఫిక్స్‌డ్ మనీ ఉంటుంది. వాళ్ళు గూడా ఉదయం 8:30కి పోయి పంచ్ కొట్టాలి. ఈ ఈవినింగ్ 5:30 వరకు వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ వరకు ఉండాలి. ఎందుకంటే ఒక మేనేజరే పంక్చువాలిటీ పాటించినప్పుడు కింద టీమ్ వాళ్ళు పాటిస్తారా? అందువని ముందుండి చూపియాలి కాబట్టి వాళ్ళు గూడా టైమ్ టు టైమ్ వెళ్తారు. వాళ్ళిచ్చిన వాళ్ళకి ఎంతైతే ఫిక్స్ చేసుంటారో మనీ, సాలరీ పర్ యానం నీకింత వస్తుంది. పర్ మంత్ ఇంత అని క్యాలిక్యులేట్ చేసుంటారు. అదేవిధంగా ఫిక్స్‌డ్ టైమ్ ఉంటుంది. ఫిక్స్‌డ్ మనీ ఉంటుంది. మనకు తీసుకోవాల్సినంత టైము మనకి రెస్ట్ తీసుకోవాలన్నా దొరకదు. ఏదన్నా ఒక ఫంక్షన్ ఉన్నా దొరకదు. ఎక్కడికన్నా ఏదన్నా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షనే ఉంది. అవ్వదు. ఏదన్నా ఒక టూర్‌కెళ్దాం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేద్దామంటే అవ్వదు. ఎందుకంటే మన పైన మనమే మేనేజర్‌గా ఉన్నప్పుడు మనం కింద అందరిని మనం చూసుకునే రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. ఒక మేనేజర్ పొజిషన్ ఉన్నోళ్ళకే అంతుందంటే వాళ్ళ కింద మనం పనిచేసేవాళ్ళం. ఒక ఆడిట్ ఉంది. ఆడిట్ ఉన్నప్పుడు మనకి ఏమన్నా లీవ్ కావాలంటే ఇస్తారా? ఎంత ఎమర్జెన్సీ అవ్వనివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయే ఉన్నాడు. ఫస్ట్ బర్త్‌డే మా అబ్బాయిది. మా అబ్బాయి ఫస్ట్ బర్త్‌డే కరోనా టైంలో జరిగింది. నేను ఊర్లో ఉన్నా. మా హస్బెండ్ హైదరాబాద్‌లో ఉన్నాడు. కరోనాలో కూడా డ్యూటీలు జరిగాయి. ఎందుకంటే వాళ్ళు ఫార్మా కంపెనీ కాబట్టి కంపెనీ క్లోజ్ చేయడానికి లేదు. ఆ టైంలో కూడా డ్యూటీకెళ్లారు. ఒకరోజు ఫస్ట్ బర్త్‌డే లీవ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. కానీ లేదు నేను ఎళ్ళాలి కంపల్సరీ అని రాలేని సిచ్యుయేషను. ఎందుకంటే ఆ రోజు దాటొచ్చినా గూడాను నెక్స్ట్ డే మనం డ్యూటీకెళ్తే "నువ్వెందుకెళ్ళావు? నేను పర్మిషన్ ఇవ్వలేదు కదా!" అని క్వెషన్ చేస్తారు. అక్కడ మన టైం మన చేతుల్లో లేదు. వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ విధంగా ఉంటుంది. అలానే మనకు కావాల్సిన మనీ ఇప్పుడు ఒక నెలలో మనకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఆ నెలలో మనకేమన్నా ఎక్కువ బోనస్ కావాలన్నా మనకు కావాల్సిన మనీ నెక్స్ట్ మంత్ కట్ చేసుకోమంటే మనకేమన్నా ఎక్స్‌ట్రా ఇస్తారా?
ఎక్కడ కూడా ఉండదండి. మన టైం మన చేతుల్లో ఉండదు. మనకు కావాల్సిన మనీ తీసుకోవడానికి లేదు. ఏ జాబ్‌లో అయినా కూడా అది ఒక సాఫ్ట్‌వేర్ గానీ, హార్డ్‌వేర్ గానీ, ఒక మేనేజర్ పొజిషన్ అయినా ఏ పొజిషన్‌లో ఉన్నా కూడా ఫిక్స్డ్ టైం, మనం టైమ్ టు టైం వెళ్ళాలి, టైమ్ టు టైం రావాలి, వాళ్ళు ఇచ్చినంత మనీ తీసుకోవాలి. అదే మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే మన టైం మన చేతుల్లోనే ఉంటుంది. అన్‌లిమిటెడ్ మనీ తీసుకోవడానికి సోర్స్ ఉంది. చూడండి, మనకు నచ్చిన టైంలో, మనకు నచ్చిన ప్లేస్‌లో, మనకి ఎక్కడ పడితే అక్కడ చేసుకునే బిజినెస్ అండి మనది. ఫస్ట్ టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక హౌస్ వైఫ్‌ని. నేను హౌస్ వైఫ్‌నంటే ఇంట్లో చిన్న పిల్లలున్నారు. ఆ పిల్లలతోటి నేను డ్యూటీ చేసుకోవాలంటే ఇప్పుడు ఆల్టర్‌నేట్‌గా ఎవరో ఒకరిని ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ అలా కూడా కాకుండా నీకు నచ్చిన టైంలో చేసుకోమ్మా, నీకు నచ్చినప్పుడు రోజులో ఒక 2 గంటలు, 3 గంటలు చేసుకో అని నాకు వెస్టేజ్ అవకాశం వచ్చింది ఈరోజు. అందుకే నేను తీసుకొని చేస్తున్నా ఫస్ట్. ఈ విధంగా మనకు నచ్చిన టైంలో మనం చేసుకునే మంచి బిజినెస్, అదేవిధంగా అన్‌లిమిటెడ్ మనీ తీసుకునే సోర్స్. ఎవరైతే డిసైడ్ అయ్యి మనం హార్ట్‌ఫుల్‌గా కమిట్మెంట్ తోటి ఎవరైతే వర్క్ చేస్తామో వాళ్ళకి వెస్టేజ్ కంపెనీ రెడీలో ఉంది మనీ ఇవ్వడానికి, అన్‌లిమిటెడ్ మనీ. కానీ మనం దాన్ని తీసుకోవడానికి రెడీలో ఉండాలి. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ మన కళ్ళ ముందు ఉంది. నువ్వు ఈ విధంగా చేస్తే నీకు ఈ విధంగా లెవెల్స్ మీట్ అవుతాయి, ఈ విధంగా చేసుకో అని. ఈ విధంగా అన్‌లిమిటెడ్ మనీ తీసుకునే సోర్స్ ఉంది మన దాంట్లో. అదే జాబ్‌లో ఎక్కడుందండి చూడండి. మన టైం మన చేతుల్లో ఉండదు. మనకొచ్చే శాలరీ మాత్రం ఫిక్స్డ్‌గా ఉంటుంది. ఆ ఫిక్స్డ్ మనీ తీసుకోవాలి, ఫిక్స్డ్ టైం ప్రకారం చేయాలి. అదే మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే మన టైం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత మనీ తీసుకోవాలో మనం డిసైడ్ అయ్యి, మనం ఈ టైంకి ఇంత మనీ తీసుకోవాలంటే దానికి తగినట్టుగా మనం వర్క్ చేస్తే దానికి తగినట్లు తీసుకునే సోర్స్ వెస్టేజ్ అనేది. చాలామంది జాబుల్లో చాలా కష్టపడుతుంటాం. కష్టపడినప్పటికీ కూడా మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనం అంతే శాలరీ తీసుకోవాలి. ఎందుకంటే మనం అదే పొజిషన్‌లో ఉన్నాం, అంతే శాలరీకి ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి. అదే మన బిజినెస్‌లో మనకు నచ్చిన ఓవర్ టైమ్ చేసి మన టీమ్ బాగా పెంచుకొని మనకి బాగా బిజినెస్ ఇచ్చేసి మనం చేసుకున్నామంటే ఒక 3 నెలల్లోనే 10,000 శాలరీ తీసుకోవచ్చు. సంవత్సరాల తరబడి వెయిట్ చేయనవసరంలా. అదే ఒక సంవత్సరం రోజులు కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే మినిమమ్ 50,000 శాలరీ తీసుకోవచ్చు. దానికి చదువు ఏది సంబంధం ఉండదు. ఈ విధంగా మనకు నచ్చిన టైంలో చేసుకునేది. అదేవిధంగా ఇప్పుడు ఒక జాబ్ ఉంది, ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ మనీ. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. ఫిక్స్డ్ టైం ప్రకారం వెళ్ళాలి, ఫిక్స్డ్ మనీ తీసుకోవాలి. అదే మన వెస్టేజ్‌లో అయితే అన్‌లిమిటెడ్ టైం, అన్‌లిమిటెడ్ మనీ. నిజమే కదండీ! మనకు నచ్చిన టైంలో చేసుకునేది ఎక్కడైనా ఉందా? అది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ మాత్రమే నాకైతే ఇప్పటి వరకు తెలిసింది. నేనైతే ఇంతకుముందు ఏ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ల గురించి నాకు తెలీదు. కానీ వెస్టేజ్ తెలిసిన తర్వాత వాటన్నిటి గురించి నాకు పరిచయం అయింది. ఎందుకంటే మనం చెప్పినప్పుడు తిరిగి మనకు వాళ్ళు పరిచయం చేస్తారు కాబట్టి. కానీ వాటన్నిటిలో కూడా నాకు వెస్టేజ్ బెస్ట్ అనిపించింది. ఈ విధంగా మనం అన్‌లిమిటెడ్ మనీ తీసుకోవడానికి అన్‌లిమిటెడ్ టైం, కష్టపడినోళ్ళకి కష్టపడినంత అంటాం కదా! అది మన వెస్టేజ్‌లో ఉంది. ఎవరైతే ఎక్కువగా కష్టపడాలనుకుంటారో మనం అంతగా కష్టపడి అంత ఫాస్ట్‌గా ఇన్‌కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. అదే జాబ్‌లో మనం కష్టపడినా కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతాం. మనకి ఎంత కష్టపడి ప్రిపేర్ అయినా కూడా మనకి జాబ్ రాకుంటే అది పోతుంది. అదే మనం ఒక వెస్టేజ్‌లో గానీ, డైరెక్ట్ సెల్లింగ్‌లో మార్కెట్‌లో గానీ అంతే టైం పెట్టి అంతే కష్టపడ్డాం అనుకోండి, అంతకంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది ఏ విధంగానో చూద్దాం. ఇప్పుడు మనం జాబ్ చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. అంతే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా గానీ, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా గానీ, ఏ జాబ్ అయినా కూడా చూడండి, ఒక చిన్న జాబ్ నుంచి లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ఒక 5,00,000 ఇన్కమ్ వస్తుంది. మన ఇండియాలో కాదు, వేరే దేశంలోకెళ్ళి చేయండి. 5,00,000 ఇన్కమ్ వస్తుంది నెలకి. కానీ దానికి కూడా గ్రేసింగ్ పీరియడ్ ఉంటుంది కదా! మనం రిటైర్మెంట్ తీసుకొని కంపెనీ మనల్ని తీసేయని, మనం నచ్చక లేకపోతే కొత్తోళ్ళొచ్చి మన పర్ఫార్మెన్స్ తక్కువయ్యి ఏ విధంగా అయినా మన జాబ్ పోని, మనం రిజైన్ చేయని, ఏ విధంగా అయినా కూడా మనం రిటైర్డ్ అయిన తర్వాత మన నెక్స్ట్ మంత్ ఇన్కమ్ ఏంది? ఒకవేళ కంపెనీ పీఎఫ్ రూపంలో ఇస్తుంది. ఎందుకంటే మనం అన్ని రోజులు కష్టపడి చేసినందుకు మన శాలరీలో నుంచి కట్ చేసినయే తిరిగి మనకిస్తుంది. అది కూడా మనం యాక్టివ్‌గా పని చేసినప్పుడు మన శాలరీలో నుంచి ఇంతని పక్కకు పెట్టేసి మనం రిటైర్డ్ అయిన రోజు, పని చేయలేని రోజు వాటినే మనకు పింఛన్ రూపంలో ఇస్తుంది. అంతేగాని మనకు ఉన్న శాలరీ వస్తుందా? చూడండి, ఏ జాబ్‌లో అయినా కూడా ఒక గవర్నమెంట్ జాబ్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, అలా ఒక 5,00,000 వచ్చే సాఫ్ట్‌వేర్ జాబ్, ఏ జాబ్ అయినా కూడా మనం పని చేసినన్ని రోజులే మనకి ఇన్కమ్. దానికోసమే చాలామంది ఇప్పుడు జాబులు చేసేవాళ్ళు ఇప్పుడు వెస్టేజ్‌ని అవకాశంగా తీసుకొని చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు? మనకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఎందుకంటే ఈరోజు మనం యాక్టివ్‌గా ఉన్నాం. మన ఫ్యామిలీకి మనం హ్యాపీగా లైఫ్ ఇస్తున్నాం. కానీ రేపటి రోజున మనం లేని రోజు గానీ, లేకపోతే మనం మంచంలో నుంచి లేయలేని రోజు, మనం తిరగలేని రోజు, మనం పని చేయలేని రోజు,
మనకి లైఫ్ ఉండాలంటే మనం వెస్టేజ్లో పని చేయాలి అని చాలామంది డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. ఈరోజు మన రామాంజనేయులు సార్ కానీ, వైఎస్ఆర్ సార్ కానీ, చందు సార్ కానీ ఎవరైనా కూడా ఈరోజు మనకు ముందు లీడర్స్గా నిలబడి ఉన్న వాళ్ళందా కూడా మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళ ప్రొఫెషన్లో మంచి పొజిషన్లో ఉంటూ దాన్ని రిజైన్ చేసి ఈరోజు వెస్టేజ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్యాసివ్ ఇన్కమ్ కోసమే చేస్తున్నారు. ఇప్పుడు మన రామాంజనేయులు సార్ 1.5 లక్ష జాబ్ వదిలేసి వచ్చారంటే ఎందుకోసం వచ్చారు? రేపటి రోజున నేను ఒక 3 లక్షలు ప్రైవేట్ జాబ్లో నేను తీసుకొని నెక్స్ట్ నేను రిటైర్ అయితే నా ఇన్కమ్ జీరో. ఆ జీరో రోజు మన ఫ్యామిలీ ఏంది, మన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఏంది అని ఒక నిమిషం ఆలోచించుకొని నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఈరోజు నా ఇన్కమ్ తక్కువే ఉండొచ్చు, రేపటి రోజున పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఆ రిటైర్మెంట్ ఏజ్ దాకా పనిచేసేది వెస్టేజ్లో పనిచేస్తే నేను అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, నేను ఉన్నంతకాలం నాకు ఇన్కమ్ వస్తుంది అని ప్యాసివ్ ఇన్కమ్ కోసం పనిచేస్తున్నారు. ఈ విధంగా వెస్టేజ్లో ప్రతి ఒక్కరికి కూడా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఉంది. మనం పని చేయలేని రోజు కూడా మనకి ఇన్కమ్ ఉంది, కానీ జాబ్లో మనం పని చేసినంత కాలమే ఇన్కమ్ వస్తుంది. అదే ఒక నెల మనం డ్యూటీకి వెళ్ళలేకపోయినాం, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి మనకి సిక్ లీవ్స్ ఉన్నన్ని రోజులు ఇస్తారు. ఆ సిక్ లీవ్స్ అయిపోతే ఏం చేస్తారు? లాస్ ఆఫ్ పే పెడతారు. ఆ నెల మన ఇన్కమ్ జీరో. ఆ రోజు మన ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఏంది? అదే ఒక జాబ్ పోయింది, సడన్గా చేస్తున్నాం, మన జాబ్ పోయింది, మన ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చారు ఆ కంపెనీలోకి, నెక్స్ట్ మన పొజిషన్ ఏంది? మన ఫ్యామిలీ ఏంది? మన ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందా? మన జాబ్లో ఆ నెలలో వచ్చే శాలరీ మనకు రాలేదు, లేకపోతే తక్కువ వచ్చింది, లాస్ ఆఫ్ పే వచ్చి ఆ నెలలో ఉన్న ఖర్చులకు మనకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? జాబ్లో ఉన్న సిచ్యుయేషన్ అది. కానీ మనం వెస్టేజ్లో ఉన్నామంటే మనం పని చేయలేని రోజు కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం మనకు వెస్టేజ్ అనేది. ఇక్కడ మనం చూస్తే 50% యూత్ మన ఇండియాలో చూస్తే కనుక చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు, మనకుండే జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే లక్షల్లో స్టూడెంట్స్ బయటకు వస్తే వేలల్లో ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. లక్షలు ఎక్కడ, వేలు ఎక్కడ చూడండి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరిగేది తక్కువ, రిటైర్ అయ్యే వాళ్ళు తక్కువ, కానీ వచ్చే యూత్ ఎక్కువ. ఈ విధంగా మన ఇండియాలో 50% యూత్ జాబులు లేకుండా జాబులకు ప్రిపేర్ అవుతూ మన ఊరిలోనే ఉండి చిన్న చిన్న జాబులతో చేస్తూ కొంతమంది అసలు అది కూడా లేక ఇబ్బంది పడి కూలి పనులకు పోయే వాళ్ళు కొంతమంది, ఏదైనా అవకాశం వస్తే బాగుండని ఎదురు చూసే వాళ్ళు చాలామంది. ఈ విధంగా మన ఇండియాలో 50% యూత్ ఉన్నారు. వాళ్ళకి మనం ఏమన్నా మనం జాబ్ చేస్తూ వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయగలమా? కొంతమంది రెఫరెన్స్లు ఇస్తారు, రెఫరెన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళ టాలెంట్ మీదే వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి. దానికి అది కూడా మన కంపెనీలో ఆపర్చునిటీస్ ఉంటే, లేకపోతే అది కూడా లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నాము అంటే ఆ 50% కాదు, ఇంకెంతమంది కోట్ల మంది ఉండని. ఈరోజు మన వెస్టేజ్ కంపెనీలో మన ఇండియాలో జనాభా 130 కోట్లు ఉంటే మన వెస్టేజ్లో 3.5 కోట్ల మంది పనిచేస్తున్నాం మనం. మిగిలిన 127 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన వెస్టేజ్ లైఫ్ ఇవ్వడానికి రెడీలో ఉంది. ఎందుకంటే మన కంపెనీ ఏజ్ అడగట్లేదు, క్వాలిఫికేషన్ అడగట్లేదు, నీది ఎక్కడ ప్రాపర్ అని అడగట్లేదు, నీకు ఏది ఒక్కటి కూడా మెన్షన్ చేయట్లా. నీకు ఏదైనా చేయాలని ఉందా, నువ్వు ఏదైనా మంచి లైఫ్ తీసుకోవాలనుకుంటున్నావా, అది వెస్టేజ్లో మెంబర్షిప్ తీసుకో అని కంపెనీ ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో మనం ఎవరికైనా లైఫ్ ఇవ్వాలన్నా, మన చుట్టుపక్కల ఎవరికైనా కూడా చాలామంది ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ చేస్తున్నప్పటికీ కూడా జాబులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం లైఫ్ ఇవ్వాలంటే ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నామంటే వాళ్ళందరికీ అలా ఇబ్బందులు పడే వాళ్ళకి మనం ఒక అవకాశంగా ఇచ్చి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే ఆపర్చునిటీ ఉంది. మన ఇండియాలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం వెస్టేజ్ని అవకాశంగా పరిచయం చేస్తే చాలామంది రిసీవ్ చేసుకుంటారు. చాలామందికి తెలియదు, దీని గురించి తెలియని వాళ్ళకి చెప్పి మనం ముందుండి మనం లీడర్గా ఉండి వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇప్పిస్తూ మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇది. మన నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించి ఎంప్లాయ్మెంట్స్ని పెంచుకునే సిచ్యుయేషన్ మన వెస్టేజ్లో ఉంది. అది ఎక్కడ కూడా మనం వేరే దాంట్లో ఎక్కడున్నా కూడా ఎవరికీ లైఫ్ ఇవ్వలేము. ఇప్పుడు మన నామినీ ఫెసిలిటీ చూస్తే కనుక మనం జాబ్ చేస్తే మన చేసే జాబు వారసత్వంగా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? చూడండి, 25 సంవత్సరాలు కష్టపడి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాము, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదైనా కూడా ఒక 1 lakh శాలరీ వస్తుంది. మన ఫ్యామిలీ హ్యాపీ, ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం, 1 lakh శాలరీ వస్తుందంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం.
అదే మనం వెస్టేజ్‌లో ఉన్నాం. వెస్టేజ్‌లో ఒక 25 సంవత్సరాలు అవసరం లేదు. ఒక 3-4 సంవత్సరాలు కష్టపడినా కూడా మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మినిమమ్ ఒక 5 సంవత్సరాలు కష్టపడితే ఒక 1,00,000 సాలరీ తీసుకోవచ్చు. అదే 25 సంవత్సరాలు మనం వెస్టేజ్‌లో నిలబడినామంటే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే సోర్స్ కాబట్టి ఎవరికి నచ్చినంత వాళ్ళని తీసుకునే అవకాశం. అదే 25 సంవత్సరాలు మనం వెస్టేజ్‌లో పెడితే 1,00,000 సాలరీ వస్తుంది. హ్యాపీ లైఫ్. కానీ మన జాబ్‌లో అనేది నామినీ ఫెసిలిటీ ఉందా? మన నెక్స్ట్ తరానికి ఉందా? లేదు. ఎందుకంటే మనం ఏ రోజు పని చేస్తామో ఆ రోజే మనకు సాలరీ. మనం పని చేయలేని రోజు మన ఇన్‌కమ్ జీరో జాబ్‌లో. అదే మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే 3 తరాల ఇన్‌కమ్ ఉంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూస్తే మన జాబ్‌లో మనం ఏ గవర్నమెంట్ జాబ్ చేయని, లేకపోతే ఒక ప్రైవేట్ జాబ్ చేయని, మనం చేసే జాబ్ మన పిల్లల్లో మనం ఒకటి కంటిన్యూ చేయగలమా? మనం చేసే వృత్తి ఏదైనా కూడా. ఇప్పుడు ఒక కిరాణా షాప్ నడిపే వాళ్ళు కోరుకుని వారసులుగా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు షాప్‌లో కూర్చుంటే ఆ షాప్‌కి ఆయనే ఓనర్ అవుతాడు. కానీ మనం చేసే జాబ్‌ని మన పిల్లలకి వారసత్వంగా ఇవ్వగలమా? ఎక్కడా కూడా ఉండదండి. మనం చూస్తే గనక ఒక ప్రైవేట్ జాబ్ అయినా, సాఫ్ట్‌వేర్, గవర్నమెంట్ ఏది చూసుకున్నా గూడా. కానీ మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే మన పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అయితాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది కష్టపడినా గూడా మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనే. అదే మనం వెస్టేజ్‌లో ఉండి ఒక 1,00,000 ఇన్‌కమ్ తీసుకొని, ఒక 2,00,000 ఇన్‌కమ్ తీసుకొని, మనం ఉన్నంత కాలం మనం తీసుకుంటూ, మన పిల్లల్లో ఒకరికి వారసత్వంగా మనం వెస్టేజ్ అనేది ఇవ్వచ్చు. ఈ విధంగా మన వెస్టేజ్‌లో నామినీ ఫెసిలిటీ అనేది ఉంది. ఎంత కష్టం చేసినా పిల్లల కోసమే కాబట్టి మనం ఒక సెకండ్ ఇన్‌కమ్‌గా మన పిల్లలకి వారసత్వంగా మన వెస్టేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 3 జనరేషన్స్ ఇన్‌కమ్ అనేది చూస్తే మెయిన్‌గా మన జాబ్‌లో ఒక్క తరానికే లేదు. మనం జాబ్ చేస్తున్నామంటే మన పిల్లలకే దాన్ని వారసత్వంగా ఇవ్వలేం. మనం 3 తరాల వరకు ఎక్కడ తెచ్చిస్తాం. కానీ మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే 3 తరాల వరకు ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. మనం తీసుకుంటూ మన నెక్స్ట్ తరానికి ఇస్తూ, ఆ నెక్స్ట్ తరానికి గూడా ఇవ్వచ్చు. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి గూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనం పడిన కష్టం అనేది ఊరికే పోదు. స్టార్టింగ్ వెస్టేజ్‌లో నిలబడడం కష్టమే. ఎందుకంటే మనకు తెలియని కొత్త నెట్వర్క్ మార్కెటింగ్ కొన్ని రోజులు తెలుసుకోవడానికి టైం పడుతుంది. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కానీ మనం ఒక 5 సంవత్సరాలు నిలబడి మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే ఆ నెక్స్ట్ తరాలకు గూడా మనం పునాది వేసినట్లు. మనం పడే కష్టం ఎక్కడా గూడా వేస్ట్ అనేది పోదు. ఇక్కడ మనం చూస్తే గనక ది పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే ఇక్కడ చూడండి, ఒక కార్‌ని చూస్తే గనక మనము ఏదైనా ఒక లగ్జరీ కార్స్ సాఫ్ట్‌వేర్స్ ఎక్కువున్నాయా? లేకుంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో వాళ్ళకున్నాయా? ఒక బిజినెస్ చేసే వాళ్ళకున్నాయా? ఒక సెలబ్రిటీస్‌కున్నాయా? ఒక జాబ్‌లో అయితే ఖచ్చితంగా తీసుకోలేము. ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు నెలకు ఒక 5,00,000 సాలరీ వచ్చినా గూడా ఒక 15,00,000, 20,00,000కి మించి కారు కొనలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ ఇన్‌కమ్‌ని మనం సేవ్ చేసుకుంటే వేరే వాటికి యూజ్ అవుతాయి అనుకుంటాం. అదే ఒక రాజకీయ నాయకులు గానీ, సెలబ్రిటీస్ గానీ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కోట్లలో ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి. అదే మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక్క రూపాయి మనం పెట్టుబడి పెట్టకుండా మన ఊర్లో మనం ఉండి, మన ఇంట్లో మనం ఉండి, మనకి నచ్చిన టైంలో చేసుకుంటూ మనకి కంపెనీ లగ్జరీ కార్ గూడా ఇస్తుంది. ఈరోజు దానికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే మన విజయరాజ్ సార్ ఉన్నారు. లగ్జరీ కార్ తీసుకున్నారు. జాగ్వార్ కార్ తీసుకున్నారు. సార్ ఇప్పటి వరకు 3 కార్లు తీసుకున్నారు. అందులో ఒకటి జాగ్వార్ కార్, ₹1,00,00,000 కారు. సార్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. వాళ్ళ ఇంట్లో ఉంటూ, వాళ్ళ ఊర్లో ఉంటూ, వాళ్ళకి తెలిసిన పరిధిలో బిజినెస్ చేస్తూ ఈరోజు లగ్జరీగా సార్ కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. ఈ విధంగా మన కంపెనీ మోర్ లగ్జరీ కార్స్‌ననేది ఇచ్చింది. అది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ అనే దాంట్లోనే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే వస్తుంది. ఇంకా ఎక్కడ గూడా మనం చేసే ఏ జాబుల్లో గూడా మనకు కంపెనీ ఫ్రీగా కార్ ఇవ్వదు. ఒక మేనేజర్ పొజిషన్‌కెళ్ళినా గూడా ఒక సంవత్సరాల తరబడి ఒక 30, 40 సంవత్సరాలు మనం కష్టపడినా గూడా మనకు సాలరీ ఇస్తుంది గానీ కంపెనీ కార్ ఎక్కడా ఫ్రీగా ఇయ్యదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే మన కంపెనీ లగ్జరీ కార్స్‌నిస్తుంది. ఇక్కడ మనం చూస్తే అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే, ది పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అది వెస్టేజ్‌లో ఏ విధంగా ఉండబోతుంది? ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో మనం ఈరోజు ఉన్నామంటే రేపటి రోజున మన లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ. ఇప్పుడు మనం 20th సెంచరీలో ఉన్నాం. 2024లో ఉన్నాం. 2024లో ఈరోజు మనం ఐడీ వేసుకున్నామంటే అదృష్టవంతులం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్‌లో నెట్వర్క్ మార్కెటింగ్‌దే రోజులు. ఎందుకంటే రానున్న కాలంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. ఫ్యూచర్ అంతా నెట్వర్క్ మార్కెటింగ్‌దే అని. ఈరోజు మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే మనం అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరం గూడా.
ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్న మొత్తం మీద మనం జాబ్‌లో చేస్తే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా మనం వెస్టేజ్‌లో ఉంటే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది? జాబ్‌లో టైం మన చేతుల్లో ఉండదు. మనం తీసుకోవాలన్న మనీ మన చేతుల్లో ఉండదు. జాబ్ మానేయమని ఎవరిని అనట్లేదు. జాబ్ చేస్తూ కూడా ఈరోజు మనం వెస్టేజ్‌ని అవకాశంగా తీసుకొని పార్ట్ టైమ్‌గా గానీ, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకొని ఈరోజు జెంట్స్ జాబ్ చేస్తున్నారంటే ఇంట్లో లేడీస్ చాలామంది హౌస్ వైఫ్‌లుగా ఉంటున్నారు. వాళ్ళకి గూడా నీకు ఈ విధంగా ఇన్‌కమ్ ఒస్తుంది. ఈ విధంగా మనం వెస్టేజ్‌లో చేసుకుంటే లైఫ్ ఉంటుంది అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు, మనం పెట్టుబడి లేకుండా దీంట్లో చేసుకోవచ్చు అన్నప్పుడు, వాళ్ళు గూడా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఎందుకు చేయరు? డబ్బులొస్తుంటే ఎవరికొద్దు? మన ఫ్యామిలీ బాగుండడమే కదా ప్రతి ఒక్కరికి కావాలి. ఈరోజు మనం జాబ్ చేస్తూ గూడా వెస్టేజ్‌ని పార్ట్ టైమ్‌గా తీసుకుంటూ జాబ్‌లో పడిన కష్టం ఆ కష్టం జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఆ కష్టం పడుతూ కూడా వెస్టేజ్‌ని పార్ట్ టైమ్‌గా తీసుకొని అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక మంచి పొజిషన్‌కొచ్చి మన వెస్టేజ్‌లో ఒక 1,00,000 ఇన్‌కమ్ వస్తుంది. మనకు జాబ్‌లో 20, 30 వేలే వస్తున్నాయి సంవత్సరాల తరబడి చేసినా కూడా. ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం నిలబడి ఒక 2, 3 సంవత్సరాలు పార్ట్ టైమ్‌గా తీసుకొని చేసి ఒక రూ. 1,00,000 సాలరీ తీసుకున్నామంటే మనం మళ్ళీ జాబ్‌కెళ్ళగలుగుతామా? చూడండి. ఇన్ని సంవత్సరాలు మనం నలిగి 20, 30 వేలు జాబ్‌లో తీసుకుంటూ ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఒక రూ. 1,00,000 వస్తుంది. ఒక 2 సంవత్సరాలకే. 2 సంవత్సరాలకి మనం 1,00,000 నెట్వర్క్ మార్కెటింగ్‌లో తీసుకున్నప్పుడు ఆ జాబ్‌లో మనం ఎందుకు పని చేస్తాం? అది నెట్వర్క్ మార్కెటింగ్‌ని మనం అర్థం చేసుకొని మనకు లైఫ్ ఉంది అని డిసైడ్ వర్క్ చేస్తే ప్రతి ఒక్కరికి మంచి అవకాశం. ఈరోజు జాబ్ చేసే ప్రతి ఒక్కరం కూడా మనం క్వెషన్ చేసుకోవాలి. మనం ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఒకరికొకరు కలిసి చేసుకుంటూ మనం 3 తరాల వరకు పునాది వేసుకునేది ఇది. స్టార్టింగ్‌లో మనకు కష్టం ఉంటుంది ఎవరికి గూడా. ఎక్కడ కష్టం ఉండదు. మనం చదువుకోవాలంటే 10థ్ క్లాస్ పాస్ అవ్వాలంటే ఎంత కష్టం మనం చదువుకున్న రోజుల్లో. అదేవిధంగా ఒక జాబ్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ఎంత కష్టం. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌కైనా, ఏ చిన్న జాబ్‌కైనా గూడా. అయ్యో! మనకి జాబ్ వస్తుందో లేదో అనుకోని భయపడుతూ పోతాం. కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో అలాంటి భయమేమి లేకుండా మనకు తెలిసిన దాంట్లో మన ఇంట్లో మనం ఉండి నాలెడ్జ్ పెంచుకుంటూ, నలుగురికి నాలెడ్జ్ షేర్ చేస్తూ, స్మార్ట్‌గా వర్క్ చేస్తూ, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే సోర్స్ 3 తరాల వరకు పునాది ఏసుకోవచ్చు మనం. ఈరోజు మనం కష్టపడింది. ఒక 5 సంవత్సరాలు మనం వెస్టేజ్‌లో నిలబడామంటే మన లైఫ్ వేరే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరం గూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు మన ముందు లీడర్లు సక్సెస్ అయినోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళనే మనం ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మనకు గూడా మంచి లైఫ్ తీసుకునే అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్కరం గూడా ఈరోజు డిఫరెన్స్ అర్థం చేసుకొని పార్ట్ టైమ్‌గా అయినా గూడా ఇప్పటికీ ఆలోచించే వాళ్ళందరూ గూడా డిసైడ్ అయ్యి ఈరోజు మన వెస్టేజ్‌లో డిసైడ్ అయ్యి వర్క్ చేసి మంచి ఇన్‌కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఈరోజు నాకు